ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, ఏంటక్కా ఈరోజు ఈవినింగ్ మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళ కోసం స్నాక్స్ రెడీ చేయాలి. అయ్యో అక్క, నేను చేసే వంటలు వాళ్ళకి నచ్చుతాయో లేదో. నీ వంట నాకే నచ్చింది, వాళ్ళకి నచ్చుతుందిలే. నిజంగా నువ్వు వంట చాలా బాగా చేస్తావు జాను. నీ రెసిపీస్ అన్ని సూపర్ టేస్టీగా ఉంటాయి. ఏమో బావా, ఏమైనా అయితే మళ్ళీ మీకు మాట వస్తుందేమో. వంటలన్నీ బావున్నాయని మెచ్చుకునే మాట తప్ప వాళ్ళ నోటి నుంచి మరో మాట రాదు జాను. నీ మీద మాకు నమ్మకం ఉంది. వెళ్ళి వంట స్టార్ట్ చేయి. మరి మెనూ ఏంటి? నీ ఇష్టం జాను, నీకు నచ్చింది చేయి, కానీ మంచిగా చేయి. నా పరువు నిలబెట్టాలి. అలాగేనండి. వెరీ గుడ్ రా. మనం ఈ ప్రాజెక్ట్ చేసామంటే నందన్ కన్స్ట్రక్షన్స్ మరో మెట్టెక్కినట్టే. డోంట్ వరీ లక్ష్మి, మన డిజైన్స్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. అవును వదినా, మనం ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఆ ఫైల్ నా రూమ్లోనే ఉంది. నేను ఒకసారి ఆ ఫైల్ని చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఓకే వివేక్. ఇదేదో నాకు పనికొచ్చేలా ఉంది. ఇప్పటినుంచే నా ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఎస్, ఇదే. అక్కడ పాచిక వేశాను, ఇక్కడొక పాచిక వేస్తాను. ఈ స్నాక్స్ ఎవరికి జాను? అక్క బావల్ని కలవడానికి ఎవరో కంపెనీ వాళ్ళొచ్చారు. ఓ, పక్క హాల్లో మీటింగ్ జరుగుతుంది, వాళ్ళేనా? ఉమ్. వివేక్, కూర్చో. పర్వాలేదు వదినా. అక్కడ మీ అక్కేమో ఫారెన్ కంపెనీ వాళ్ళతో చైర్మన్ గా డీల్స్ డిస్కస్ చేస్తోంది. ఇక్కడ నువ్వేమో ఏదో షెఫ్ లాగో కుక్ లాగో, ఇంకా చెప్పాలంటే సర్వెంట్లా ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నావు. మీ అక్క బాగా హై రేంజ్ లో, నువ్వు మరీ లో రేంజ్ లో ఉన్నట్టు ఉన్నావు. ఏం చేస్తాం, దేవుడు మీ అక్క తలరాత ఒకలా, నీ తలరాత మరోలా రాశాడు. పేరుకే మీరు అక్కా చెల్లెళ్ళు, కానీ రియాలిటీలో మీ అక్క బాసు, నువ్వు బానిస. ఏంటి, మా అత్తయ్య గారు ఖాళీగా లేరా? నా మీద పడ్డావు? అరే, నేను నీ వెల్విషర్గా చెప్తున్నాను. నీ పెళ్లికి ముందు మీరు అక్కా చెల్లెళ్లే కావచ్చు, కానీ ఇప్పుడు మీరు తోడికోడళ్ళు కదా. అయితే మాత్రం అక్క చెల్లెలం కాదా ఏంటి? మా అక్క కోసం నేను ఏదైనా చేస్తాను, ఈ ఇంటి కోసం కూడా. అవును, ఈ రెండు ఎలా తీసుకువెళ్తావు? ఒకటి నేను తీసుకొస్తానులే. అక్కర్లేదు, జానకిని పిలుస్తాను. ఆ కంపెనీ వాళ్ళకి పని మనిషితో సర్వ్ చేపిస్తావా? మీ అక్క ఫీల్ అవుతుంది జాను. ఏం కాదు, పద. దిస్ ఇస్ ద విజన్. ఎక్సలెంట్ లక్ష్మి గారు, చాలా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ. మాకు ఎలాంటి డిజైన్ కావాలో సరిగ్గా అలాగే డిజైన్ చేశారు.
థ్యాంక్ యూ సార్. ఆ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మిత్ర గారు? మీరు మా అతిథులు. ఇంటికొచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇవ్వడం మా కల్చర్. తీసుకోండి. సారీ అయ్యో సారీ జాను, సారీ సారీ సార్. ఏంటి జాను, చూసుకోవా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు? బుద్ధి లేదా? ఇట్స్ ఓకే లక్ష్మి గారు, పొరపాటునేదో జరుగుంటుంది. ముందు టేబుల్ క్లీన్ చేయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్లీజ్ స్నాక్స్ తీసుకోండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, ముందు డిజైన్స్ బ్రోచర్స్ చూపించండి. వివేక్, ఫైల్ ఇవ్వు. ఐ హోప్ ఈ డిజైన్స్ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. వాట్ హ్యాపెండ్ సార్? డిజైన్స్ అని చెప్పి పిల్లలు గీసుకునే డ్రాయింగ్స్ చూపించారేంటి? డ్రాయింగ్సా? మీరే చూడండి. వాట్ ఈస్ దిస్ వివేక్? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఏంట్రా, కంపెనీ ఫైల్ తెమ్మంటే పిల్లల డ్రాయింగ్ ఫైల్ తెచ్చావా? లేదన్నయ్య, నేను కంపెనీ ఫైలే తెచ్చాను. షట్ అప్ వివేక్. ఫైల్లో ఏముందో చూసుకోవా? ఫైల్ మారిపోయినట్టుంది వదినా. ఎలా మారిపోయింది? డిజైన్స్ జాగ్రత్తగా ఉంచమని చెప్పాను కదా, అంత కేర్లెస్ ఏంటి నువ్వు? ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి గారు, ఇంతకీ ఆ డిజైన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, మీరు చూడ్డానికి వస్తారని ఎప్పుడో ప్రిపేర్ చేశాం. మరి అవి చూపించకుండా పిల్లల డ్రాయింగ్ చూపిస్తారేంటి? సారీ అండి, మీ సిన్సియారిటీని ఇన్సల్ట్ చేస్తున్నాం అనుకోకండి. ఇప్పుడే ఇంత కేర్లెస్గా ఉంటే మీలాంటి వాళ్ళకి మా ప్రాజెక్ట్ ఇస్తే సేఫేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.